నమస్తే, నేను అంకిత. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి విజువల్స్లో చూసుకుంటే అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు అందరూ సెలబ్రేషన్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ హాల్ దగ్గర చూసుకుంటే పెద్ద పెద్ద కటౌట్స్ తోటి అభిమానులందరూ అప్పుడే థియేటర్స్ దగ్గరకు వచ్చేసి అసలు ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సో అసలు దేవర మూవీ ఇంకా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుందని తెలిసి ఇంతగా అభిమానులు అయితే వచ్చారు. సో అసలు పబ్లిక్ టాక్లో దేవర మూవీ ఎలా ఉండబోతుంది, సో మరిన్ని విషయాలు పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు జగన్ అండి. ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, మరి కొద్ది గంటల్లో దేవర మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే 6 years తర్వాత సోలో వస్తున్నాడు కదా ఎన్టీఆర్. చాలా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. ఓకే, చాలా 1 year బుక్ చేసుకున్నాను నేనైతే. అవునా? ఓకే, అంటే ఇంకా ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ ఎట్లయినా బ్లాక్ బస్టర్, ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్ చూశారు, మళ్ళీ ఎన్టీఆర్ అక్కడ. ఎట్లయినా బ్లాక్ బస్టర్, అది ఫిక్స్, అది అయిపోవాలి. ఇక కలెక్షన్స్ వైజ్ అసలు రికార్డ్స్ ఎలా వర్క్ కొడుతుంది? ఎట్లా అంటే ఇక ప్రీవియస్ మూవీని బ్రేక్ చేస్తుంది. ఎట్లయినా పక్క ఎన్టీఆర్ కోసమే అందరం వస్తున్నాం. ఓకే, పక్క 100 crores కొడుతుంది ఫస్ట్ డే. సో ఇక సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి దేవర మూవీవి? మీరే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఒక్కసారి రేపు ఒక్కసారి సినిమా రిలీజ్ అయిందంటే ఇక చూడండి ఇంకా. అండ్ ఇప్పుడు చూసుకుంటే జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. సో అసలు ఎలా ఉండబోతుంది ఆవిడ యాక్టింగ్ అనుకుంటున్నా తెలుగులో? నాకు ఎన్టీఆర్ కనబడితే చాలు, విజిల్స్ వేసుడే. ఇక నాకు హీరోయిన్ మాకు సంబంధం లేదు, మాకు ఎన్టీఆర్ ఉండాలి. అక్కడ ఎన్టీఆర్ ఫైట్ చేసినా జోక్ చేసినా మేము చాలా ఎగ్జైటింగ్ అవుతాం. మాకు ఎన్టీఆర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఎన్టీఆర్కి ఏమని చెప్తారా? ఆల్ ది బెస్ట్ అన్న, మంచిగా ఎట్టు కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తే మరొక ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో దేవర మూవీ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఈ మూవీ గురించి ఎలా ఉన్నాయని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ శివ. ఓకే, దేవర మూవీ అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం యాక్షన్ ఫిల్మ్ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 6 years నుంచి సార్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాం అన్న కోసం. ఓకే, దీనికి బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది మేడం. ఇంకా రిలీజ్కి టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చేసారు? సెలబ్రేషన్స్ కోసం వచ్చినాం మేడం ఇక్కడికి. అన్న హడావిడి మొత్తం సెలబ్రేషన్ జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తారు అక్కడ. 6 years బ్యాక్ వచ్చిండు, మళ్ళీ సింగిల్గా వస్తుంది కాబట్టి హడావిడి ఉంటుంది. పెద్ద హీరో కాబట్టి చాలా ఫ్యాన్స్ ఉంటారు, అందరం వచ్చినాం. ఇప్పుడు సెలబ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చినాం, చాలా దూరంకి వెళ్ళి వచ్చినాం. మేము నల్గొండ మేడం, అది. అవును మేడం, ఆర్టీసీ క్రాస్ రోడ్లు కాబట్టి సెలబ్రేషన్స్ బాగుంటాయని ఇక్కడికి వచ్చినాం. అయితే అసలు చెప్పండి, జాహ్నవి కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఫస్ట్ టైం తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరు కాంబినేషన్ కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరిది భలే బాగుంది మేడం. యాక్షన్ ఫైట్స్, డబుల్ యాక్షన్ కూడా సినిమా బాగుంటుందని మేము చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం, మేము వెయిటింగ్ రేపటి కోసం. అసలు అంత దూరం నుంచి ఎన్టీఆర్ కోసం? అవును మేడం, ఇక్కడ సెలబ్రేషన్స్ బాగా చేస్తారని చెప్పి ఎన్టీఆర్ కోసం చూడడానికి సెలబ్రేషన్స్ వచ్చినాం. ఎన్టీఆర్ అన్న ఎక్కడున్నా బాగుండాలి, సినిమాలు మంచిగా తీయాలి, ఇట్లానే ఫ్యాన్స్ కండగా ఉండాలి. ఎన్టీఆర్ అన్న సినిమాలు మంచిగా సంవత్సరం తీసి మాకు ముందరకు వస్తే మేము ఎంజాయ్ చేస్తాం. అంటే లేడీ కూడా తొందరగా ఇయర్కి వచ్చేటట్టు చూడాలి, గ్యాప్ ఇవ్వకుండా ఇయర్కి వచ్చేటట్టు సినిమా చేస్తే మంచిగా ఉంటుంది. మంచి యాక్షన్ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్, అన్ని మోటివేషన్ ఫిలిమ్స్ అన్నీ చేసి మంచిగా మాకు అందియాలని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇక్కడ నాతో పాటు ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్ అయితే ఉన్నాడు. సో తన మాటల్లో దేవర మూవీ గురించి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అని అడుగుదాం. Hi, I'm Nitish. I've been waiting for this movie for last 3 to 2 years. Now the day has come. I'm very excited to watch this movie. I can't wait to see my tiger in this screen. What your expectation in this movie? Expectations are very high. అంటే ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం. అంటే ప్రీవియస్ మూవీస్లో చూసాం మనం, RRRలో ఇరగదీశాడు. సో దీనికి కూడా యాక్టింగ్ పరంగా డౌట్ లేదు.
అని. ట్రైలర్ చూసావు కదా, సో ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని నీ ఎక్స్పెక్టేషన్ ఉంది? సో అంటే ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాస్ నాట్ టూ గుడ్ అండ్ ఇట్ వాస్ నాట్ టూ బ్యాడ్. అంటే ఓకే, అంటే స్టోరీ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏమంటారు అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ చెప్పాలంటే ఇట్ వాస్ నాట్ టూ గుడ్ అండ్ ఇట్ వాస్ నాట్ టూ బ్యాడ్. అంటే ఓకే, అంటే స్టోరీ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏమంటారు అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ని చూపించారు అంతే, మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఇలాగ ఉంటాయని. అండ్ సెకండ్ రిలీజ్ ట్రైలర్లోని మాత్రం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొరటాల శివ గారు ఏంటంటే అన్ని థియేటర్లోనే అనే ఫిలాసఫీతో ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు జాహ్నవి కపూర్ వచ్చేసి తెలుగులో ఫస్ట్ డెబ్యూ. సో ఎలా ఉండబోతుంది తన యాక్టింగ్ అనుకుంటున్నా? తెలుగు వాళ్ళ మదర్ని తగ్గ యాక్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నా. బట్ వాళ్ళ మదర్ని బీట్ చేయలేదు. ఆమె శ్రీదేవికి ఎక్కడ, జాహ్నవి ఎక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి దేవరా మూవీ కోసం వచ్చారు. సో దేవరా మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది అనుకున్నాను. బాగుంటుందా? అంటే మీరు చూస్తే కొంచెం పెద్ద ఆయనలా ఉన్నాడు. మీకు సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ అలాగే శ్రీదేవి కాంబినేషన్ అంటే అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు శ్రీదేవి కూతురైన జాహ్నవి కూడా ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి నటించిన మూవీ ఇది. సో ఆవిడ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనుకుంటున్నాను. సో దేవరా మూవీ ఎట్లా ఉంటుంది ఫైనల్? బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అసలు ఇక్కడ సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. అంటే ఇంకా 6 hours అయితే టైం ఇక్కడ ఉంది. 6 hours ముందు నుంచే అసలు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, దేవరా ఇక్కడ కటౌట్స్ కానీ పెట్టేసి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే వచ్చి 6 hours కాదు, ఎంతో దూరం నుంచి వచ్చి మార్నింగ్ నుంచి కూడా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ డీజే కూడా ఏర్పాటు చేశారు. అది ఇంకా మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటి వరకు మనతో మాట్లాడిన ఫ్యాన్స్ అయితే అసలు దేవరా మూవీ గురించి ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఈ 6 hours టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అనేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సో మరి కొంతమంది మాటల్లో తెలుసుకున్న అసలు దేవరా మూవీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అనేసి. సో చూసారు కదా దేవరా మూవీ ఎలా ఉండబోతుంది అని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మరి ఇంకొక 5 గంటలు మాత్రమే టైం ఉంది దేవరా మూవీ రిలీజ్కి. వీళ్ళంతా అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని. మీరందరూ కూడా చూసారు కదా పబ్లిక్ టాక్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అసలు ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంత గొప్పగా అయితే దేవరా మూవీ గురించి మాట్లాడారు అనేది. సో అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేసి మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.